వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. వాస్వి క్లబ్ గోల్డ్, వాస్వి క్లబ్ వనిత తదితర సంఘాల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి ఘన నివాళులు అర్పించిన ఆర్య వైశ్య సంఘాలు. ద్వారక తిరుమల రామసింగవరంలో గేదెల పాకపై పెద్ద పులి దాడి, చెట్టు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న రైతు, దూడను హతమార్చిన పులి. విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు ఆకట్టుకున్న ఎల్లోడై, వివిధ గీతాలకు నృత్యాలు చేసిన చిన్నారులు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటున్న రాష్ట్ర టీడీపీ కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు తదితరులు. బొట్టాయిగూడెం మండలంలో పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అడవిలోంచి వచ్చిన పెద్ద పులి ఆ ప్లాంట్ ఏజెన్సీ ప్రాంతాలలో సంచరిస్తున్నట్లు స్థానికులు తెలియజేశారు. తాజాగా ద్వారక తిరుమల మండలంలోని పలు గ్రామాలలో సంచరించడంతో అటవీ శాఖ అధికారులు పులి ఆచూకీ కోసం నానా తంటాలు పడుతున్నారు. మండలంలోని రామసింగవరం గ్రామంలో గేదెలకు పాలు పడుతున్న సమయంలో మంగళవారం ఉదయం పెద్ద పులి ఒక్కసారిగా దాడికి పాల్పడినట్లు రైతులు తెలియజేశారు. పాలు తాగుతున్న దూడను పెద్ద పులి అడవిలోకి తీసుకువెళ్లినట్లు తెలిపారు. పెద్ద పులి దాడితో అక్కడే ఉన్న రైతు హొటాహుటిన చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకోగలిగాడు. అరుపులు కేకలు వేయడంతో సమీపంలోని రైతులు ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒంటరిగా పులి తిరుగుతున్న పరిసర ప్రాంతాలలో సంచరించవద్దని అధికారులు తెలియజేశారు. దాంట్లోనే లైవ్ లొకేషన్ వచ్చేది. స్వాతంత్ర్యం తీసుకురావడంలో దేశ ప్రజలను సమైక్యత పరిచి ఒకే తాటిపైకి తీసుకువచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో ఎంపీపీ మెయిన్ స్కూల్ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి, దేశ మాజీ ప్రధాని స్వర్గీయ నెహ్రూ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. వాస్వి క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్, సీనియర్ సభ్యులు గుడిమెట్ల యుగంధర్, పసుమర్తి సాయి కుమార్, బొడ్డు సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అధ్యక్షులుగా వందనపు మనోజ్ కుమార్, సెక్రటరీగా దుర్గా కుమార్, కోశాధికారిగా గుడిమెట్ల హనీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ని సాయి కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. వాస్వి క్లబ్ గోల్డ్ 2024 నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ కార్మికులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు మహాత్మా గాంధీ గారికి వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ గోల్డ్ తరపున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే పట్టణ ఆర్వే సంఘం, అలాగే ఆటో యూనియన్ తరపున ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వాసవి క్లబ్ గోల్డ్ 2024 గాను ప్రెసిడెంట్ గా మనోజ్ కుమార్ ని, సెక్రటరీగా సత్యవరపు దుర్గా కుమార్ ని, ట్రెజరర్ గా గురుమెట్ల అనీష్ ని నిర్ణయించడం జరిగింది. వాళ్ళకి ఈ క్లబ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ సంవత్సరం అంతా మంచిగా సేవా కార్యక్రమాలు చేయాలని వారిని ప్రత్యేకంగా కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారి వర్ధంతి. జంగారెడ్డి పొడిశ్రమల సెంటర్ నందు ఉన్న గాంధీ గారి విగ్రహానికి ఆర్ఎ సంఘం, వాసవి క్లబ్ గోల్డ్, ఆటో యూనియన్ తరపున ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇవాళ వాసవి క్లబ్ గోల్డ్ 2024 ఇవాళ లెటర్ 1010 పోతున్నారు. 1010 ఇవాళ ప్రెసిడెంట్ సెక్రటరీ ముగ్గురు కూడా నా అభినందనలు చేస్తున్నాను. అలాగే ఈ రీజన్ లో V213 రీజన్ లో అందరికంటే ఎక్కువ కార్యక్రమాలు బాగా చేసి ఇంటర్నేషనల్ లోనే ఎక్కువ పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. వర్ణాలలో పసుపు రంగుకు ఉన్న ప్రాధాన్యత వేరు. పసుపు అంటేనే మంగళకరం, శుభప్రదమని చెబుతుంటారు. అందుకే వివాహాది శుభ కార్యక్రమాలకు పసుపుకే అగ్ర తాంబూలం ఇస్తుంటారు. అటువంటి పసుపు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు ఎల్లో డే నిర్వహించారు. పసుపు వర్ణంలో ఉన్న వివిధ రకాల వస్తువులను ప్రదర్శనగా ఉంచారు. ఈ సందర్భంగా విద్యార్థులు పసుపు రంగు వర్ణంలో దుస్తులను ధరించారు. వివిధ గీతాలకు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. and banana too. By the
ఈరోజు మేము మా క్యాంపస్ కిడ్జ్ క్యాంపస్లో విద్యా వికాస్ కిడ్జ్ క్యాంపస్లో ఎల్లో కలర్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. పిల్లలందరూ మంచి కలర్ఫుల్గా ఎల్లో డ్రెస్సెస్ వేసుకుని వచ్చారు. ఎవ్రీ ఇయర్ మేము ఒక్కొక్క కలర్ని ఇంట్రడ్యూస్ చేస్తా పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకి డైలీ కంటే కూడా రొటీన్ కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ చేయడం అలా చేస్తూ ఉన్నాము. ఆ కలర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూపించడము. కలర్ ఎల్లో కలర్ అంటే ఒక సింబల్, ఒక పీస్ఫుల్నెస్ అలా ఉంటుంది కదా, దాన్ని ఒకసారి మనం ఇంట్రడ్యూస్ చేయడం, కలర్ఫుల్గా చేయడం, పిల్లల్ని హ్యాపీగా ఉండేలాగా చూడడానికి చేస్తూ ఉన్నాము. All of you, today we are celebrating Yellow Day. How madam said that yellow means happiness. Wherever we are doing anything, good thing, we used to use the color yellow, which bring happiness and prosperity. So today our kid campus is celebrating Yellow Day, and with this January we are going to start our year very happily and very beautiful. Thank you. Have a nice day. Good morning. Today we celebrate Yellow Day. Actually, for these KG students, taking them out of the classroom and giving maximum activity-oriented learning process. That is our target. So, to adjusting the students to the physical environment, giving preference to activity, learning through activity, such novel way we are nurturing the students. జంగారెడ్డిగూడెంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. రీజనల్ చైర్మన్ కాకి వెంకటేశ్వరరావు విజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. జోన్ చైర్మన్ చిట్లూరి రాజేశ్వరి, వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు జుబల గాయత్రి, సెక్రటరీ సీమకుర్తి గాయత్రి, కోశాధికారి ఉప్పల రూప, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తిరువీధి లక్ష్మి, రీజనల్ సెక్రటరీ గుల్లపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు పేద మహిళలకు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రతి ఒక్కరూ మహాత్ముని అడుగుజాడల్లో నడవాలని సిటీ న్యూస్ తో మాట్లాడారు. భవిష్యత్తులో వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ రోజు గాంధీ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ మీట్ సందర్భంగా విజిట్ లో మా జంగారెడ్డి వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ, అలాగే ఫంక్షన్ల పంపిణీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం, సిమెంట్ బెంచీలు, స్కూల్లో పిల్లలకి బుక్స్, పెన్నుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దానికి మేము ఎంతో గర్విస్తున్నాము ఈ కార్యక్రమాలకి. థ్యాంక్ యూ. గాంధీ వర్ధంతి సందర్భంగా ఆర్యవేసి కళ్యాణపురం దగ్గర వేచి ఉన్న గాంధీ పొట్టి శ్రీరాములు గారికి మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. తర్వాత వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందండి. దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ దగ్గరలో సమీపంలో వేయించి ఉన్న ఎంపీపీ స్కూల్ నందు పిల్లలకి బుక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ రోజు మా ఆర్సీ విజిట్ కూడా జరుగుతుందండి. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. జైవాస్. జంగారెడ్డిగూడెంలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వెంకయ్య స్వామి మందిరం వద్ద సంకష్టహర చతుర్థి నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వివిధ దేవతామూర్తులను ఆవాహనం చేసి నిర్వహించిన ధుని పూజ వైభవోపేతంగా జరిపారు. భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. रुद्र भगवान की गोविंदा संकट में नाम स्वाहा ओम ताजरथाय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय विनाशकाय श्रीमन् महादेवाय नमः स्वाहा नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय विनाशकाय श्रीमन् महादेवाय नमः स्वाहा ओम नमः शंभवे. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గ టీడీపీ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ బాబు ఇంటి ఆవరణలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషు, రాష్ట్ర బీసీ కార్యదర్శి చిట్టుబోయిన రామలింగేశ్వరరావు, పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, గొల్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి పోరాటం చేసి ఈ యొక్క దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించేలా చేసినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఈ రోజు ప్రజాస్వామ్యాలుగా
ప్రౌఢిల్లడానికి కారణమైనటువంటి వారిని స్మరించుకుంటూ, ఏదైతే ఈ రోజు నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి సంబంధించి ప్రభుత్వం వారు వేసినటువంటి పిటిషన్ ని గౌరవ సుప్రీంకోర్టు వారు డిస్మిస్ చేసింది ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఎప్పటికైనా ఆ యొక్క ఇన్సిడెంట్ తోనైనా ప్రభుత్వానికి బుద్ధి రావాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే లేని వెయ్యని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద అవినీతి జరిగింది అని చెప్పేసానని వారి మీద అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేసినాడు. దానిలో గతంలోనే ఆ కేసులో ఉన్నటువంటి నారాయణ గారికి ఏదైతే ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉందో, సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారికి ఈ నెల 10వ తేదీన ముందస్తు బెయిల్ ఇస్తే అది రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే వీళ్ళు అప్పీల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లారో, సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు భావిస్తూ ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సరైన విధానంలో నడవాలని, కేవలం రాజకీయ కక్షలతోని ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన రా కదలిరా అంటూ సభలు పెడతా ఉంటే లక్షలాది మంది యువత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఆ సభలకి తరలి వస్తూ ఆయనకి మద్దతు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కసుతోని ఆయన బయట తిరగకూడదనేటువంటి నేపథ్యంలో ఏదైతే అక్రమ కేసులు పెడతా ఉన్నారో. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏహో బీసీ సమావేశాలకి బీసీల్లో వస్తున్న స్పందన చూస్తుంటే ఇక జగన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. ఎందుకంటే విపరీతమైన ఒక ఉప్పిల్లా వస్తున్నారు. వాళ్ళలో ఒక భరోసా, బీసీ రక్షణ చట్టం ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం వస్తుంది మాకు ఈ రక్షణ చట్టం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో మిగిలిన చోట్ల జరిగే జేహో బీసీ మీటింగ్ కూడా జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మాకు మా చంద్రబాబు గారు విజన్ ఇస్తే జగన్ రెడ్డి పాయిజన్ ఇచ్చాడు ఈ బీసీలకి, దీనికి ప్రతీకారం మేము బ్యాలెట్ ద్వారా తీర్చుకుంటామని తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఏదైతే రా కదిలిరా మరి ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ భారీ ఎత్తున తరలి వచ్చి ఆ సభల్ని మరి విజయవంతం చేయడం జరుగుతా ఉంది. మరి అలాగే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మన చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఆడవారికి బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తామన్నారో దాన్ని మహిళలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. అలాగే మరి ఏదైతే బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నారో, మరి ఆ చట్టం తీసుకొస్తే బీసీలకి ఎంతో ఉపయోగకరమని బీసీలు కూడా మేమంతా తెలుగుదేశంతో ఉంటామని నిర్ధారిస్తూ మరి రా కదిరా సభలకి భారీ ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. అలాగే మరి ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. మరి అలాగే ప్రతి ఇంట్లో కూడా మహిళలకి చదువుకునే పిల్లలు ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి కంగనం కట్టుకున్న పరిస్థితి. మరి అలాగే ఖాళీగా ఉన్న ఆడబిడ్డలకు 40 ఏళ్ల నుంచి ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు కూడా 18,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇలాగా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుని మినీ మేనిఫెస్టో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం.
ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఆయనతో పాటు పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి ఉన్నారు. దొరమామిడి తెల్లంవారిగూడెం సచివాలయం పరిధిలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, దొరమామిడి గ్రామంలో బస్ షెల్టర్ ను ప్రారంభించారు. లక్ష్ముడుగూడెం పంచాయతీ పరిధిలో కొమ్ముగూడెం సెంటర్, సాయిబాబా గుడి దగ్గరలో ఉన్న నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలకు విచ్చేసిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శతమానం భవతి శతాయః పురుషేంద్రియం పట్టుకోండి. పడతారు నువ్వు ముఖ్యమంత్రి గారి దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్దాం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇవ్వని విధంగా ఒక పోలవరం నియోజకవర్గానికి 170 వాటర్ ట్యాంకుల్ని మంజూరు చేయించి, మంజూరు చేయడం కాకుండా పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన మరి మొదలు పెట్టడమైంది. సుమారు ఈ 170 వాటర్ ట్యాంకులు 50 కోట్ల రూపాయలతో ఈ రోజు పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత అభివృద్ధి గాని, ఇంతటి కార్యక్రమాలు గాని మరి జరగడం లేదు. అక్కడ పోలవరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్ గారు ప్రత్యేకమైన మరి దృష్టి పెట్టి ఈ నియోజకవర్గం మీద ఆయన మరి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఈ రోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ యొక్క వాటర్ ట్యాంకుల వల్ల దాదాపు నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి లేకుండా ఉంటది. మరి ప్రజలందరూ కూడా ఇది గమనించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లో కానీ ఇంకెక్కడైనా తాగునీటి ఎద్దటి కలిగినా గానీ, కొరత ఉన్నా గానీ మరి అలాంటి గ్రామాలకు కూడా మరి తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని సందర్భంగా మనం చేసుకుంటూ, లోక కళ్యాణం కోసం పలువురు పుణ్యక్షేత్రాలకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తారు.
ఈ మధ్య కాలంలో సుదీర్ఘ ప్రాంతాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను సైతం పాదయాత్ర చేసుకుంటూ దర్శనం చేస్తుంటారు. ఒకప్పుడు పూర్వకాలంలో రవాణా సౌకర్యం లేని రోజుల్లో గుంపులుగా తీర్థయాత్రలు చేసేవారు. హర్యానా, అయోధ్య వంటి పుణ్యతీర్థాలకు పాదయాత్ర చేసుకుంటూ ముగ్గురు భక్తులు వెళ్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో అంతర్వేది, పట్టిసీమ, గోష్పాద క్షేత్రాలను సైతం దర్శించినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం మీదుగా తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుండగా మార్గ మధ్యలో సిటీ న్యూస్ తో మాట్లాడారు. మీరు గోదావరి పరిదక్షిణ మాట్లాడితే నాసిక్ త్రయంకేశ్వర్ టు అంతర్వేది యానం టు నాసిక్ త్రయంకేశ్వర్ గోదావరి పదయాత్ర ఉన్నది. ఇది ధర్మ కళ్యాణం, జగ కళ్యాణం గోదావరి నడుచుకుంటూ పదయాత్ర ఉన్నది. మై నేమ్ బాలకదాస్. ఇది 3 మెంబర్ ఉన్నది. 3 మెంబర్ तपस्या साधलू स्वामी ఉన్నది. నేను ज़्यादा तो मैं तेलुगु नहीं बोल सकता, हम हिंदी ज़्यादा बोलते हैं और हम लोग क्या है जग कल्याण के लिए गोदावरी प्रदक्षिणा कर रहे हैं. अभी यहाँ पर ये न्यूज रिपोर्टर बालू मिल गए मेरे को और इन्होंने हम लोगों का न्यूज लिया. ठीक है, जय श्री राम. జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో రీజనల్ చైర్మన్ కాకి వెంకటేశ్వరరావు విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యోపకరణాలు అందజేశారు, మొక్కలు నాటారు. విజిట్ కు విచ్చేసిన రీజనల్ చైర్మన్ కాకి వెంకటేశ్వరరావు కార్యదర్శి నాగరాజులను సెలవుతో ఘనంగా సత్కరించారు. తన జోన్ పరిధిలో వాసవి వనిత క్లబ్ కు ఏ అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని కాకి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరువీధి వరలక్ష్మి, జోన్ చైర్మన్ చిట్లూరి రాజేశ్వరి, వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు జువ్వల గాయత్రి, కార్యదర్శి సీమకుర్తి గాయత్రి, కోశాధికారి ఉప్పల రూపా తదితరులు పాల్గొన్నారు. బొట్టాయిగూడెం మండలం జైనవారిగూడెం గ్రామంలో రైతు కూలీలు, మహిళలు భారతీయ జనతా పార్టీలో తీర్థం పుచ్చుకున్నట్లు పోలవరం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ తెలిపారు. వీరందరూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు, మహిళలకు, పేద ప్రజలకు అందిస్తున్న పథకాలకు ఆకర్షితులైనట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దొమ్మేటి లక్ష్మీ జనార్దన్ రావు, ప్రధాన కార్యదర్శి సోము హరినారాయణ, మండల ఉపాధ్యక్షులు ఓదూరి దుర్గారావు, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ తదితరులు పాల్గొని వారికి బీజేపీ కండువాలు వేసి ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాసవి క్లబ్ గోల్డ్, వాసవి క్లబ్ వనిత తదితర సంఘాల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి ఘన నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘాలు. ద్వారక తిరుమల రామసింగవరంలో గేదెల పాకపై పెద్ద పులి దాడి, చెట్టు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న రైతు, దూడను హతమార్చిన పులి. విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు ఆకట్టుకున్న ఎల్లోడే, వివిధ గీతాలకు నృత్యాలు చేసిన చిన్నారులు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటున్న రాష్ట్ర టీడీపీ కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు తదితరులు. బొట్టాయిగూడెం మండలంలో పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.